My school is the best school in the city. My school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. తిరుపతిలో భూ ఆక్రమణలు అరికట్టాలని భూ ఆక్రమణదారుడు రామసుబ్బారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రెవెన్యూ మంత్రి అనగాన సత్యప్రసాద్కు సిపిఎం నేతలు లేఖలు రాశారు. ఈ సందర్భంగా సిపిఎం నేత జయచంద్ర మాట్లాడుతూ పేదల భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని, మఠం భూములను కాపాడాలని కోరారు. తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీలోని సర్వే నెంబర్ 13లో 1.09 ఎకరాల భూమిని 32 మంది పేదలు 2014లో కొనుగోలు చేశారని, ఆ భూమిని ఆక్రమించి దౌర్జన్యంగా ప్రహారీ నిర్మాణం చేస్తున్నారని ఆరోపించారు. అడ్డుకునేందుకు వెళ్లిన పేదలపై రౌడీలతో పేదలపై దాడి చేయిస్తున్నారన్నారు. ఈ పరిస్థితిలో సీఎం కార్యాలయం స్పందించి ఆ భూమిని కాపాడాలని, పేదలకు న్యాయం చేయాలని కోరుతూ లేఖలు రాసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రమేష్, ఎల్లుమలై, కుమారెడ్డి, శేఖర్, కోటయ్య, వరముని, నరసింహ, సతీష్, ధరణి, లక్ష్మి, సుగుణ, కొండయ్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, గాంధీపురం పంచాయతీ రూరల్ మా భూములు మాకే, భూములని కాపాడండి, కబ్జాదారులను మా భూములని కాపాడండి, కబ్జాదారులని మా భూములని కాపాడండి, కబ్జాదారులను మా భూములని కాపాడండి, కబ్జాదారులను మా భూములని కాపాడండి, మా భూములను కాపాడండి, 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 మా భూములను కాపాడండి, 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 మా భూములని కాపాడండి, మా భూములని కాపాడండి, మా భూములని కాపాడండి, గాంధీపురం పంచాయతీలో 13వ సర్వే నంబర్లో మా భూములని కాపాడండి, కాపాడండి. రామసుబ్బారెడ్డిని అరెస్ట్ చేయాలి. మా భూమిని ఆక్రమించిన రామసుబ్బారెడ్డిని అరెస్ట్ చేయాలి. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు కాపాడండి, మా భూములను కాపాడండి, మా భూములను కాపాడండి, మా భూములను కాపాడండి, మా భూములను కాపాడండి, అక్రమదారుల నుంచి మా భూములను కాపాడండి, అక్రమదారుల నుంచి మా భూములను కాపాడండి, కబ్జాదారుల నుంచి మా భూములను కాపాడండి, కబ్జాదారుల నుంచి మా భూములను కాపాడండి, కబ్జాదారుల నుంచి కాపాడండి, 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 కాపాడండి. పోస్ట్ ఆఫీస్ కాదు. ఓకేనా అడతా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీలో 13వ నెంబర్ సర్వే నెంబర్లో చాలామంది పేదలు అక్కడ ఇల్లు కొనుక్కొని దాదాపు ₹1 కోటి దాకా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ భూములను కాపాడాలని చెప్పనని గత కొన్ని రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉంటే ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ఇప్పటికి కలెక్టర్ గారికి వినతిపత్రాలు ఇచ్చాం, ఆర్డీఓ గారికి ధర్నా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, అనిత గారికి, రెవెన్యూ మినిస్టర్ గారికి ముగ్గురికి కలిపి ఈ నలుగురికి కలిపి ఇక మెమరాండాలను పంపిస్తూ ఉన్నాం. ఈ భూమిలో న్యాయమైనటువంటి సమస్య ఉంది. అక్కడ గాంధీపురం మఠానికి సంబంధించినటువంటి భూమి, అదేవిధంగా ఆ భూమిని కొంతమంది రైతులు వ్యవసాయం చేసుకుంటూ ఉంటే ఆ రైతుల దగ్గర నుంచి వీళ్ళు భూములు కొన్నారు. అదేవిధంగా ఇంకొక అతను కొచ్చిస్వామి అనే అతను వచ్చి ఆ భూమి మాది అని చెప్పనని, మాకు టైటిల్ లీడ్ ఉందని చెప్పిన అతనికి కూడా ఒక ₹50 లక్షల డబ్బులు కట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2013లో కట్టారు. 2013 నుంచి 2026 వరకు ఇదే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి న్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు కొత్తగా రైల్వే కోడూరు నుంచి ఒక అతను రామసుబ్బారెడ్డి అనే అతను ఈ భూమి నాది అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పత్రాలు చూపించి ఈ భూమి మాది అని చెప్పిననే పద్ధతితో ఈరోజు ముందుకు వస్తున్నాడు. ఆయన ఈ రోజుకి గోడ కట్టేయడం అనేది జరిగింది. దీనికి అధికార పార్టీ నేతలు అందరూ కూడా అన్నదండలుగా కనిపిస్తూ ఉన్నాయి. అధికార పార్టీ నేతలు ఆ భూమి మాది అని చెప్పిననే పేరుతో ఈరోజు వాళ్ళకు ఒత్తాస పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఆ భూమికి సంబంధించినటువంటి విషయాలన్నింటి కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది గనక సమస్య పరిష్కారం కాకపోతే ఈరోజు అతిరాంజి మఠం ముందర 23వ తారీఖున భారీ ఎత్తున ధర్నా నిర్వహించబోతా ఉన్నాం. కాబట్టి అప్పటికైనా న్యాయం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున మరింత ఆందోళనకు పూనుకోవాల్సి వస్తుందని చెప్పని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. నా పేరు మహేష్. మేము 2013లో ఈ భూమి కొన్నాము.
మేము కొద్ది రోజులకి మళ్ళా శాసగిరి స్వామి వచ్చి మా టైటిల్ ఓనర్ మేమంటే అతనికి డబ్బులు కట్టినాము. మేము డబ్బులు కట్టి మేము తీసుకొని మేము ఇల్లు కట్టుకునే ప్రయత్నంలో మేము ఉంటే రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి కొంతమంది జనాలను వేసుకొని ఇది నాది రిజిస్ట్రేషన్ అంటూ మా మీద దౌర్జన్యం చేసి దాడులు చేసి మేము కట్టిన ఇళ్లను కూల్చేసి మమ్మల్ని ఈరోజు పోలీస్ స్టేషన్కి పోతామన్నా కానీ పోనీకన్నా మమ్మల్ని భయపెడుతూ మమ్మల్ని ఆ భూమి దగ్గరికి రానికన్నా అతను మట్టు కట్టడాలు కొనసాగిస్తున్నాడు. దయచేసి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు మీకు దండం పెట్టి చెప్తున్నాం. మేము పేదోళ్ళం, మేము ఆ కూలి పనులు చేసుకొని రూపాయికి కష్టపడి పొదుపు చేసుకొని దాంతో మేము కొనుక్కున్నాం. ఈరోజు దౌర్జన్యంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మాకు అన్యాయానికి గురి చేస్తూ మా భూములను మాకు కాకుండా చేస్తున్నారు. మీరు దయచేసి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటూ మేము పోస్ట్ చేస్తున్నాము. మేము మీ దగ్గరికి రాలేని పరిస్థితిలో మేము పోస్టులు చేసి మీకు మా సమస్యని తెలియపరుచుకుంటున్నాం. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాం, మాకు న్యాయం చేయండి. శేషగిరి స్వామికి వచ్చి 50,000 కట్టాము, అంతకు 50 లక్షలు కట్టాము. అంతకుముందు రైతుల దగ్గర 50 లక్షలు మేము అందరం తలాగా చేసి 32 మంది 1 ఎకరా 9 సెంట్లు కొనుక్కున్నాం. ఈరోజు రామసుబ్బారెడ్డి వచ్చేసి అదంతా దౌర్జన్యం చేసి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అతను ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వెళ్ళిపోతాడు. ఇప్పుడేమంటే రూలింగ్ పార్టీ వాళ్ళు మాకు సపోర్ట్ ఉన్నారనేసి వాళ్ళ పేర్లు చెప్పి ఎవరున్నారో తెలియదు కానీ మమ్మల్ని మటుకు భయపెడుతున్నాడు. ఎమ్మెల్యే దగ్గరికి పోవన్నా కానీ మమ్మల్ని పంపించడం లేదు, ఏదో ఒక రకంగా అడ్డుకుంటున్నారు. అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియట్లేదు. అందుకని అన్నోళ్ళని వచ్చి మేము సంప్రదించి చేస్తున్నాము.